నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నగేష్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురంలో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రసంగించిన తీరు, ఆ ప్రసంగం పాఠం జనసేన కార్యకర్తలు నాయకులకు మినహా మిగిలిన వారికి పెద్దగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ విషయానికి వచ్చేప్పటికీ 11 సంవత్సరాల్లో తాను పడ్డ కష్టం, 11 సంవత్సరాల వరకు రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న తన పార్టీ రికగ్నైజ్డ్ పార్టీగా కావడము, ఆ తర్వాత 100% రిజల్ట్తో 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు సాధించి ఇదంతా చెప్పుకొని వచ్చారు. ఓకే, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నిర్మాణం మరింత బలంగా ఎలా ఉండాలి, పార్టీ క్యాడర్ ఎలా పనిచేయాలి, స్థానిక సమస్యల మీద పార్టీ ఎలా స్పందించాలి, అసలు జనసేన భవిష్యత్తు వ్యూహం ఏంటి అనే విషయాలను మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా ప్రస్తావించలేదు. వాస్తవంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చెప్పి తీరాల్సిన అంశాలు ఇవి. రాబోయే రోజుల్లో పార్టీ ఫ్యూచర్ ప్లాన్ ఏందనేది చెప్పాలి. కానీ అసలైన ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఎక్కడా కూడా కనిపించలేదు. ఇకపోతే రెండవది, ఈ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టాను అని తన కామెంట్లో చెప్పారు. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని పడిపోకుండా తాను నిలబెట్టాను, తన పార్టీని కూడా నిలబెట్టుకొని 21కి 21 అసెంబ్లీ సీట్లు సాధించాను అని చెప్పడం ద్వారా నేను లేకపోతే తెలుగుదేశం పార్టీ పని అయిపోయేది, ఆ పార్టీని నేనే నిలబెట్టి గెలిపించాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఈ విషయంకు బహుశా తెలుగుదేశం పార్టీ క్యాడర్కు నాయకులకు రుచించి ఉండదు. అయినప్పటికీ కూడా వాళ్ళు బయటికి తమ అభిప్రాయాలను వెల్లడించకుండా లోనే రగిలిపోతున్నారు. సో సోషల్ మీడియాలో చూస్తే అంటే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన అభిమానులు కానీ పార్టీ క్యాడర్ కానీ కాకుండా తటస్థంగా ఉండేవాళ్ళు సోషల్ మీడియాలో నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ గురించి వాళ్ళ కామెంట్లను ఒక్కసారి పరిశీలిస్తే 100కి 98% మంది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో పసలేదు అని చెప్పారు. పైగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలల కాలం గడిచిపోయింది. ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కీలకంగా ఉన్నారు, జనసేన పార్టీ కీలకంగా ఉంది. ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో అసలు పొత్తుకు ఒప్పుకోలేదు, నేనే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి కాళ్ళ వెళ్ళబడి ఒప్పించాను అని చెప్పారు. సో తన ప్రమేయంతో తను జోక్యం చేసుకోవడం ద్వారా, తన యాక్టివ్నెస్ ద్వారా రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలో రాష్ట్రంలో ఏమి సాధించాం, కొత్తగా ప్రజలకు ఏం చేశాం, చెప్పిన హామీలు ఎంతవరకు అమలు చేశాం, రాష్ట్రంలో ఏ మేరకు అభివృద్ధి చేశామనే అంశాలను పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదికలో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అంటే ఈ 9 నెలల కాలంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదనే పవన్ కళ్యాణ్ గారు భావించి ఈ విషయాన్ని దాటవేశారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇకపోతే ఆయన అనవసరమైన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించారు, ఎక్కువ సమయం మాట్లాడారు. ఏది, తన చిన్నప్పుడు నెల్లూరులో పెరిగింది, తన ఇంట్లో రామనామ జపం చేసింది, వాళ్ళ నాన్న కమ్యూనిస్టు పార్టీ నుంచి భక్తుడిగా మారిండేది, ఆ తర్వాత తెలంగాణలో అసదుద్దీన్ ఓవైసీ గురించి, అలాగే బతుకమ్మ పండుగ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఊరికే టైం వేస్ట్ చేశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా కొన్ని విమర్శలు చేశారు. 11 ఏళ్ల కాలంలో తమ పార్టీ ఎలా ఎదిగిందో చెబుతూ అప్పటి అధికార పార్టీని 11కే పరిమితం చేశామని కూడా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శలు చేశారు. సో ఆ తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ అజెండాను క్లియర్గా తను మోస్తున్నాను అని చెప్పే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా ఏం కాదు. అంటే తమిళనాడులో స్టాలిన్ గారు ఇప్పుడు ఏదైతే త్రిభాష అంటే హిందీని బలవంతంగా రుద్దడం గురించి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన గురించి కానీ, డీలిమిటేషన్ అంటే 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో దేశంలో పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు, ఆ తర్వాత పునర్విభజన వల్ల దక్షిణ భారతదేశానికి జరగబోయే నష్టం గురించి స్టాలిన్ గారు ఏదైతే ఫార్వర్డ్ అయ్యి ఆయన ఆందోళన కార్యక్రమానికి రాజకీయ చర్చల అఖిలపక్ష సమావేశాలకు పూనుకున్నారో వాటిని డైరెక్ట్గా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు.
సో అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు తాను చేగువీర ఇన్స్పిరేషన్తోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. జనసేన మొదటి ఆవిర్భావ సభలో కానీ, ఆ తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆ సభల్లో ఆయన ప్రసంగాలు కానీ ఒక్కసారి మనం పరిశీలిస్తే చేగువీర, జ్యోతిరావు పులే, అంబేద్కర్ వీళ్ళ గురించి గొప్పగా చెప్పి అసలు చేగువీరని నాకు ఇన్స్పిరేషన్ అన్నారు. సో ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి సనాతన ధర్మము, భారతీయ జనతా పార్టీ అజెండాను అందుకున్న తర్వాత చేగువీరలో నేను చేగువీర మానవత్వాన్ని మాత్రమే నేను ఓన్ చేసుకున్నాను, ఆయన కమ్యూనిజం ఈ సిద్ధాంతాలు కాదని చెప్పేసి సహజంగా అందరూ రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఆయన కూడా ప్లేటు ఫిరాయించినట్లు మనకు స్పష్టంగా అర్థమైంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీతో నేను కలిసి ఉంటాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తూనే దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ విస్తరించడానికి గల అవకాశాలను, ఆ తర్వాత ఆయన ఈ కార్యక్రమానికి తాను ఏ రకంగా ఉపయోగపడగలను అని చెప్పేసి ఆయన చెప్పకని చెప్పారు ఇండైరెక్ట్గా. అంటే తమిళనాడు గురించి మాట్లాడతా, మహారాష్ట్ర గురించి మాట్లాడతా, హిందీ మాట్లాడతా, తమిళం మాట్లాడతా, మరాఠీ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా, ఇలా అంటే మొత్తం మీద అనవసరంగా ఈ ప్రసంగాలంతా మాట్లాడి సమయం వృధా చేశారని చెప్పేసి నెటిజన్లు తీవ్రంగా మండిపోతున్నారు, సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే మొత్తం మీద చూస్తే ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఖచ్చితంగా విజయవంతమైంది అని చెప్పొచ్చు. ఏదో అధికార పార్టీ కాబట్టి అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా 100% ఈ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణకు వాళ్ళ వంతుగా వాళ్ళు సహకరించారు. జనరల్గా ఏ పార్టీ అధికారంలోనూ కూడా అధికార యంత్రాంగం అనేది తమ ఏ మేరకు చేయగలమో ఆ మేరకు సహాయం అయితే చేస్తుంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేజ్ మీద నుంచే అలాగే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారికి, ఎస్పీ గారికి, మున్సిపల్ అధికారులకు, పోలీసులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. మొత్తం మీద ఏతావాత చూస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం పెద్దగా జనాన్ని ఆకట్టుకునేలా లేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది.